హాయ్ అండి అందరికీ. ఇవాళ మీకు దొండకాయ ఉల్లి కారం చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటది. ఈ విధంగా చేసుకోండి. ఓ పావు కిలో దొండకాయలు తీసుకున్నాను. శుభ్రం చేసి ఇటువైపు కోసి వంకాయలాగా 2 చీలికల్లా కోసుకోండి. దొండకాయ ముక్కలు ఇప్పుడు డీప్ ఫ్రై కోసం నూనె పెట్టుకోండి బాండి మీద. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 2 ఉల్లిపాయ ముక్కలు, 2 ఉల్లిపాయలు కోసిన ముక్కలు, 1 స్పూను ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు కారం వేయండి. పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కోసిన దొండకాయలు ఉన్నాయి కదా, అవి డీప్ ఫ్రైలో నూనెలో వేసి అవి వేగుతూ ఉంటాయి. మనం ఉల్లిపాయ పేస్ట్ పెట్టుకుందాము. చూడండి ఇలా పట్టుకోవాలి పేస్ట్. పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగా వేగుతున్నాయి చూడండి దొండకాయలు. వేగినాయి చూడండి. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో తీసుకోండి. ఇలా సింపుల్ రెసిపీ అండి ఇది. ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది. తీసి అన్ని పక్కన పెట్టుకున్నాం కదా, నూనె అంతా డీప్ ఫ్రైకి పోసాం కాబట్టి నూనె అంతా క్యాన్లోకి తీసుకొని ఒక్క గరిటె నూనె ఉంచి దాంట్లో వేగిన దొండకాయలు వేసేయండి. వేసి మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ కారం కూడా వేసి బాగా వేగనివ్వండి. కరివేపాకు వేయండి. ఈ టైంలో కరివేపాకు, ఉల్లి కారం పచ్చివాసన పోయిన దాకా వేగనివ్వండి. బాగా ఎర్రగా ఏగుతుంది చూసారా, ఇట్లా ఎర్రగా ఏగనిచ్చి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఉల్లికారం. ఒక్కసారి చేసుకొని చూడండి మీరు. నేను చేసే విధంగా సింపుల్ రెసిపీ ఇది. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ రండి. బాయ్ అండి.